హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనము పాలిథిన్ లేదా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ను ఉపయోగించి ఇలాంటి అందమైనటువంటి ఫ్లవర్స్ను చేయడం నేర్చుకుందాం. మరి ఫ్లవర్స్ చేయడానికంటే ముందు ఈ పాలిథిన్ లేదా ప్లాస్టిక్ మనకు విడదీయరానంత అనుబంధం కలిగి ఉంది. మరి ఈ ప్లాస్టిక్ లేదా పాలిథిన్ వాడడం వల్ల మనకి ఎన్నో సమస్యలు వస్తున్నాయని ముందు వీడియోలో చెప్పుకున్నాం. మరి ఇక్కడ కూడా ఒకసారి గమనించండి. ఈ విధంగా పశువులకు హాని చేస్తుంది. తర్వాత మురుగు కాలువల్లో చేరడం వల్ల మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు కలుగుతాయి. మరి అలాగే సముద్రాల్లో చేరడం వల్ల జీవరాశులు చనిపోతాయి. ఈ విధంగా ప్లాస్టిక్ సంచుల్లో మనం వాడేటువంటి ఆహార పదార్థాల వల్ల ఆహారం విషతుల్యమవుతుంది. దానివల్ల మనకు ఎన్నో జీర్ణకోశ సంబంధ వ్యాధులు కలుగుతున్నాయి. ఇలా ప్లాస్టిక్ మనకు ఎంతో అనర్థాలు చేసి పెడుతుంది, పర్యావరణాన్ని హాని చేస్తుంది. కాబట్టి మనము ఇక నుంచైనా మారకపోతే తప్పదు, మనకు భారీ మూల్యం. కావున అందరూ ఈ ముఖ్యమైనటువంటి సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి తద్వారా భూమిని కాపాడాలని కోరుతూ ఈ వీడియోలో ఫ్లవర్స్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఓకే, ఏదైనా మనకు కావలసినటువంటి రంగు పాలిథిన్ కవర్ను తీసుకొని దానిని ఇలా కత్తిరించుకోవాలి. ఇలా షీట్ చేసుకున్న తర్వాత ఒక ఇయర్ బడ్ వేస్ట్ను తీసుకొని ఆ ఇయర్ బడ్ను మనకు కావాల్సినటువంటి సైజులో కత్తిరించుకొని ఈ ఇయర్ బడ్ సహాయంతో మనము పువ్వు తయారు చేద్దాం. ఇలా ఇయర్ బడ్ను పేపర్లో ఒక చోట ఉంచి దాని చుట్టూ ఇలా ఉంచుకొని దీన్ని 1, 2, 3గా చుట్టుకొని ఇలా ఈ స్టిక్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండవసారి వేసుకొని ఈ విధంగా మనము కావాల్సినటువంటి పువ్వు యొక్క సైజుని బట్టి 8 లేదా 10 సార్లు ఇలా వేసుకుంటూ పోవాలి. ఈ విధంగా 9, 10 మనకు కావాలనుకున్నటువంటి సైజుని బట్టి మనం పేపర్ల సంఖ్యను వేసుకోవాలి. మరి ఇలా ఒక దారాన్ని తీసుకొని దీనికి ఇలా నాట్ వేసుకోవాలి. ఈ నాట్ను మొదట కొద్దిగా లూజ్గా వేసుకోవాలి. ఎందుకంటే టైట్గా వేస్తే మనం మధ్యలో పుల్ల బయటకు రావాలి కాబట్టి కొద్దిగా లూజ్గా వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరి ఒక్కొక్క పేపర్ని ఈ విధంగా వెనక్కి మర్చుకుంటూ పోవాలి. ఇలా చివరి వరకు ఆ స్లీవ్స్ను వెనక్కి ఉంచుకొని ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఈ స్టిక్ బయటికి రావాలి. ఇక్కడ కొంచెం గట్టిగా పట్టుకొని ఈ ప్లాస్టిక్ పుల్లని ఇలా ఒత్తుకుంటూ ఇలా బయటికి తీసేయాలి. ఇప్పుడు వెనక వైపు వేసినటువంటి నాట్ని ఇంకా కొంచెం ఇలా టైట్గా ముడి వేసుకున్న తర్వాత ఇలా మడుచుకొని దీన్ని కత్తెర సహాయంతో ఎడ్జెస్
రౌండ్గా వచ్చేటట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చేయడం వల్ల చూడండి ఎంత అందమైనటువంటి రోజ్ ఫ్లవరు మనకు తయారైంది. చూసారా ఎంత అందమైనటువంటి రోజ్ ఫ్లవరు వేస్ట్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్తో తయారైంది. మరి ఇలా వైట్ మిల్క్ వైట్తో చూడండి అందమైన తెల్లని పువ్వు, బ్లూ కవర్తో బ్లూ ఫ్లవర్, బ్లాక్ కలర్తో బ్లాక్ ఫ్లవర్, గ్రీన్ ట్రాన్స్పరెంట్ వైట్తో ఈ విధంగా పువ్వులు మనము అందంగా చేసుకోవచ్చు. ఈ అందమైన పువ్వుతో ఒక 1 ఫ్లవర్ బొకేని తయారు చేయాలి. ఈ విధంగా చుట్టుకొని తర్వాత దీన్ని ఇంకా కొంచెం డెకోర్ చేయడానికి ఇంకా కొంచెం బ్యూటిఫై చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి అందమైన సింగిల్ ఫ్లవర్ బొకే తయారైపోయింది. మరి వీటిని మనము ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్స్కైనా అతిథులను ఆహ్వానించడానికి ఎటువంటి ఖర్చు లేకుండా అందంగా తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. మరి అందంగా తయారు చేసుకుని ఉపయోగించుకోవడమే కాకుండా మనము భూమిని ఈ పర్యావరణాన్ని ఎంతో కాపాడిన వారము అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను పారవేయకుండా సేకరించుకొని ఇలాంటివి తయారు చేసుకుంటారని కోరుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.